హలో బ్రో, ఇవాళ నోరూరించే గసగసాల చికెన్ పచ్చడి చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే కొంచెం కష్టపడాలి. కాకపోతే వీలైనంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ తోటి మీ దగ్గరకు వచ్చాను. ముందుగా ఒక అరకిలో చికెన్ బోన్ తోటి తీసుకున్నానండి. మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు అండ్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. బాగా ఒక 2-3 సార్లు కడుక్కొని చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 3 స్పూన్ల గసగసాలు 1 కప్పు నీళ్ళల్లో నానబెట్టండి ఒక 30 మినిట్స్. ఆ తర్వాత ఒక కడాయిలో మసాలా కోసము ఒక 2 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల ధనియాలు, 10 లవంగాలు, 5 ఎలాచీలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి దాంతోపాటు ఒక 2 మీడియం సైజు చెక్క కూడా వేసి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు బ్రో. లేదా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దినుసులన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి బ్రో, అప్పుడు దించేసుకోండి. ఇది చల్లార్చి గ్రైండ్ చేసేసుకోండి. అడుగు మందంగా ఉన్న కడాయి అయితే చికెన్ పచ్చడికి మంచిగా ఉంటుంది బ్రో, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపుతోటి కలుపుకున్న చికెన్ని ఈ కడాయిలో వేసేసుకోవాలి. బాగా కలపండి. చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే చికెన్ బాగా ఉడుకుతుంది. దీనికి మాత్రం మూత పెట్టద్దు బ్రో. మూత పెడితే తేమ వచ్చేస్తుంది. చికెన్ పచ్చడికి తేమ ఉండకూడదు, అందుకని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది బ్రో చికెన్ అంతా ఉడకడానికి. వీలైనంత వరకు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1.5 కప్పుల పల్లీల నూనె వేసుకోండి. పల్లీల నూనె కాకపోతే మస్టర్డ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది బ్రో. మీ వీలుని బట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. కొంచెం సేపటికి బుడగలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా మంచిగా కదుపుతూ బోన్ నుంచి ముక్కలు విడిపోకుండా చాలా జాగ్రత్తగా కదపండి బ్రో. వీలైనంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి, అప్పుడే చికెన్ బాగుంటుంది. నాకైతే ఒక 10 to 15 మినిట్స్ పట్టింది బ్రో. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి చికెన్. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, ఒక అరకప్పు కారం వేసుకొని బాగా కలపండి. మీకు కారం ఎక్కువ కావాలి అంటే కనుక 3/4 కప్పు వేసుకోండి బ్రో. ఆ తర్వాత సాల్ట్ కూడా మీకు అనుగుణంగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకొక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. కారం అంతా కూడా ముక్కలకి పట్టాలి. గుర్తుంచుకోండి బ్రో, మూత పెట్టకూడదు అండ్ చాలా జాగ్రత్తగా కదపాలి. ఎక్కువ తిప్పేసినా కూడా బోన్ నుంచి ముక్కలు అంతా విడిపోతుంది బ్రో, అప్పుడు బాగోదంతా. అప్పుడు ముక్కలంతా పిచ్చి పిచ్చిగా చిందరవందరగా అయిపోతుంది. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాని అండ్ గసగసాల పేస్ట్ని, అంటే గసగసాలు నానబెట్టుకున్నాం కదా బ్రో, అవి వాటర్ తీసేసి మిక్సీ పట్టాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇంకా చెప్పాలంటే మొత్తం ఈ చికెన్ పచ్చడి చేయడానికి నాకు 2 గంటలు పట్టింది బ్రో. దీనికి కొంచెం ఓపిక కావాలి. దగ్గరుండి మాడకుండా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో ఆయిల్ అంతా చికెన్కి పట్టేసింది, ఇంకా ఆయిల్ ఏం లేదు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం లాస్ట్కి ఆయిల్ ఇలా ఊజ్ అవుట్ అవుతుంది బ్రో. అప్పుడు చికెన్ పిక్కల్ దగ్గరకు పడుతుంది అని
ఇంకొక 5-10 మినిట్స్‌లో దించేయాలి అని అర్థం. చల్లారిన తర్వాత ఆయిల్ అస్సలు కనపడదు పికిల్‌లో. ఏం కంగారు పడకండి. కొంచెం 2 రోజులు ఊరాక ఆయిల్ అంతా పైకొస్తుంది. ఆ తర్వాత ఒక పూర్తి లెమన్ గింజలు లేకుండా పిండుకోండి. చల్లారాలి బ్రో. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్‌లోకి కానీ, జాడీలోకి కానీ తీసి చక్కగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 రోజుల తర్వాత తింటే ముక్కలో కూడా మసాలా చేరి మంచి టేస్ట్ వస్తది. ఇది అన్నంలో కానీ, చపాతీలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ తింటే అబ్బో! సూపరో సూపరు. మీరు కూడా ట్రై చేయండి బ్రో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్‌ని ప్రోత్సహించండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బ్రో. బాయ్.